నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆది ప్రకృతి స్వరూపిణి జగన్మాత వివిధ కల్పాలలో ఎందరో రాక్షసుల్ని పలు రూపాల్ని ధరించి జగదీశ్వరి సంహరించింది. సకల లోకాల్ని సంరక్షించింది. అపజయం అన్నదే లేని ఆ భువనేశ్వరి అపరాజితాదేవి. అత్యంత మహిమోపేతమైన శ్రీచక్ర అధిష్టాన దేవత, శ్రీమన్మణిద్వీప శ్రీనగర స్థిత చింతామణి గృహ నివాసిని శ్రీ రాజరాజేశ్వరీదేవి. సమస్తాంగాయుధావరణ నిత్యామ్నాయ పరివార దేవతా సహితంగా శ్రీ మహాకామేశ్వరుడి అంకాన్ని నిలయంగా చేసుకుని రాజరాజేశ్వరీదేవి విలసిల్లుతుంది. అలాంటి రాజరాజేశ్వరీదేవి దర్శనం, ఆరాధనం సన్మంగళదాయకం. భక్తజన కల్పవల్లిగా, ఆశ్రిత జన సంరక్షణిగా రాజరాజేశ్వరీదేవి అర్చామూర్తిగా అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం బొమ్మక్కపల్లి గ్రామంలో నెలకొని ఉంది. ఈ ఆలయ విశేషాల్ని, ప్రాముఖ్యాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. షోడశ మహావిద్యా స్వరూపిణి, మహా త్రిపుర సుందరి, శ్రీచక్ర రాజనిలయ శ్రీ రాజరాజేశ్వరీదేవి. చిత్తూరు జిల్లా ఏర్పేడు శ్రీ వ్యాసాశ్రమ స్వామి సద్గురు మలయాళ స్వామివారు 1973వ సంవత్సరంలో ఈ బొమ్మక్కపల్లి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరీదేవి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆహ్లాదకరమైన పరిసరాలలో ఆధ్యాత్మిక భావజాలం ప్రచోదనం చేసే నేపథ్య వాతావరణంలో ఈ దివ్యశక్తి నిలయం అలరారుతోంది. అంబా శాంభవి చంద్రమౌళి రబల అపర్ణ ఉమా పార్వతి కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవి సావిత్రి నవయౌవనా శుభకరి సామ్రాజ్య లక్ష్మీప్రద చిద్రూపి పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. అమ్మలగన్నయమ్మ, ఆది జగజ్జనని, త్రిశక్తుల ఏకీకృత స్వరూపం శ్రీరాజరాజేశ్వరీదేవి. పంచదశాక్షరి మహామంత్రాధిదేవతగా భక్తులు అమ్మవారిని ఆరాధిస్తారు. ఘోరమైన దారిద్ర్య బాధల నుంచి విముక్తి కలిగించి మహదేశ్వర్యాన్ని ప్రసాదించే తల్లి శ్రీరాజరాజేశ్వరి. అలాంటి జగన్మాత భక్తజన రక్షకిగా బొమ్మక్కపల్లిలో కొలువుతీరి అనుగ్రహిస్తోంది. సువిశాల ప్రాంగణంలో సర్వజన ఆహ్లాదభరితంగా రాజరాజేశ్వరీదేవి ఆలయం అలరారుతోంది. కడప జిల్లా పులివెందుల సమీపాన ఉన్న సాలూరు గ్రామానికి చెందిన బాలబ్రహ్మచారి బాలయోగి శ్రీచక్ర ఉపాసన చేసేవారు. ఆయన 1952వ సంవత్సరంలో సన్యాస దీక్ష స్వీకరించారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు వ్యాసాశ్రమంలో సన్యాస దీక్షను తీసుకుని సద్గురు మలయస్వామిగా ఆవిష్కారమయ్యారు. 1960వ సంవత్సరంలో అనంతపురం జిల్లాలోని బొమ్మక్కపల్లి గ్రామంలో సర్వేశ్వర సదనం పేరిట ఆశ్రమాన్ని స్థాపించారు. 1973వ సంవత్సరంలో ఈ ప్రాంగణంలోనే శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయాన్ని నిర్మింపచేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అమ్మవారి దివ్యమంగళ విగ్రహాన్ని తయారు చేయించి ఈ లోగిలిలో ప్రతిష్ఠించారు. అనంత శక్తికి మరో రూపం శ్రీ రాజరాజేశ్వరి. సకల శక్తిమాతల సమన్వయ స్వరూపమే రాజేశ్వరీదేవి ఆకృతి. అతిలోక సౌందర్యానికి, అమేయ శక్తి సామర్థ్యాలకు ఈ తల్లి ప్రతీక. సచామర రమావాణి విరాజిత అన్నట్లుగా లక్ష్మి, సరస్వతి అటూ ఇటూ నిల్చొని
రాజేశ్వరి పరాభట్టారిక దేవిని సేవిస్తారు. చెరకు విల్లు చేత బూనిన రాజరాజేశ్వరి మాత గర్భాలయంలో దివ్య సమ్మోహనంగా దర్శనమిస్తుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. గర్భాలయంలో రాజరాజేశ్వరి దేవి పుష్పాలంకరణతో సర్వజనాకర్షణంగా ప్రకటితమవుతుంది. పుష్పప్రియే పుష్పహస్తే పుష్పబాణచాపే అంటూ అమ్మవారి పుష్ప విలాసంతో అనుసంధానం చేస్తూ జగన్మాతను కీర్తిస్తాం. అందుకు తగినట్టుగా రాజరాజేశ్వరి దేవి పుష్పహాస శోభినిగా దర్శనమిస్తుంది. బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో రాజరాజేశ్వరి వైభవం ప్రకటితమవుతుంది. చిదగ్ని కుండం నుంచి అద్భుతమైన కాంతితో రాజేశ్వరీదేవి ఉద్భవించినట్టుగా చెబుతారు. రాజరాజార్చిత రాజ్ఞి రమ్యా రాజీవలోచన రంజనీ రమణీ రస్య రణత్ కింకిణి మేఖల అంటూ లలితా సహస్రనామావళిలో రాజేశ్వరీదేవిని స్తుతిస్తారు. రాజాధిరాజులపై కూడా ఆధిపత్యాన్ని కలిగి ఉండే జగదీశ్వరి శ్రీ రాజరాజేశ్వరి. త్రిమూర్తులకు కుబేరునకు కూడా రాజేశ్వరీదేవియే సామ్రాజ్ఞి. మహాకామేశ్వరుని సహితంగా శ్రీపురాణ శ్రీపీఠ వాసినిగా అమ్మ దర్శనమిస్తుంది. అందుకే ఈ నెలవులో కూడా అమ్మవారి మూర్తి ముంగిట శ్రీచక్ర మేరువు దర్శనమిస్తుంది. ఏకశిలపై అమ్మవారి పూర్ణ స్వరూపం నేత్రపర్వంగా రమణీయ బంధురంగా తేజరిల్లుతుంది. అమిత లావణ్యవతిగా 4 చేతుల్లో చెరకు విల్లు, బాణాలు, అంకుశం, పాశాలతో దర్శనమిస్తుంది. అమ్మవారు ధరించిన చెరకు విల్లు మన మనస్సుకు ప్రతీక. మనస్సు వల్లనే మనం సంతోషాల్ని ఆస్వాదిస్తున్నాం. అందుకే అది మధురమైన చెరకు విల్లు. అమ్మవారు ధరించిన పంచబాణాలు శబ్దస్పర్శ రూపరసగంధాలు. ఈ బాణాలు పంచతన్మాత్రలు, పంచభూతాలు, పంచేంద్రియాలకు సూచిక. అమ్మ చేతిలో ఉండే పాశాంకుశాలు రాగద్వేషాలు, క్రోధాలకు ప్రతిఫలనం. అవి అదుపులో ఉన్నప్పుడే అమ్మ అనుగ్రహం సొంతమవుతుందని సందేశమిస్తుంది.
స్వర్ణకాంతులమయంగా అమ్మవారి ఉత్సవమూర్తి అలంకారయుక్తంగా భాసిల్లుతుంది. అంబ మందహాసవదని మనోహరి పాహి జగజ్జనని, జగజ్జనని శుభకరిణి పాహి జగన్మాత, మాం పాహి జగన్మాత అంటూ భక్తులు బొమ్మక్కపల్లిలోని భవ్య ఫలదాయిని రాజరాజేశ్వరీ దేవిని ఆరాధిస్తారు. సకల మంత్రాలకు మూలశక్తి శ్రీ రాజరాజేశ్వరి. అన్ని మంత్రాలు అమ్మవారి దివ్య నామాన్నే ఆవహించి ఉంటాయి. శ్రీచక్ర సంచారిణి అయిన రాజరాజేశ్వరీదేవి పరమ పవిత్ర అనుగ్రహంతో బ్రహ్మ సృష్టి రచన చేస్తున్నాడని, విష్ణువు స్థితికారక శక్తిని పొందాడని, పరమేశ్వరుడు లయకారునిగా ప్రకటితమవుతున్నాడని దేవి భాగవతం వివరిస్తోంది. అలాంటి రాజరాజేశ్వరీదేవి అర్చామూర్తిని భక్తులు స్వయంగా అభిషేకించుకొని తరించే మహద్భాగ్యం ఈ ఆలయంలో ఉంది. భక్తులు నేరుగా గర్భాలయంలోకి ప్రవేశించి అమ్మవారిని అభిషేకించే వెసులుబాటు, సంప్రదాయం ఇక్కడ ఉన్నాయి. గోక్షీరం, పెరుగు, ఫలరసాలు, చక్కెర, తేనె, హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, శుద్ధోదకం వంటి ద్రవ్యాలతో రాజరాజేశ్వరీ దేవికి అభిషేక వేడుకను నిర్వహించుకుంటారు. సర్వసమర్పణాభావానికి ప్రతీక అభిషేక ప్రక్రియ. అమ్మవారి శిరోభాగం నుంచి పాదపీఠం వరకు అభిషేకంలో వివిధ ద్రవ్యాలు జాలువారే సన్నివేశం నేత్రోత్సాహంగా ప్రకటితమవుతుంది. సజ్జన రంజని దుర్జన భంజని ధర్మ శిరోమణి హైమవతి సత్య సుభాషిణి నిత్య సువాసిని సరసి జహాసిని శంభు సతీ విశ్వ వినోదిని భక్త ప్రమోదిని భాగ్య ప్రదాయిని శాంతిమతి ఆత్మ విలాసిని ఆర్తపరాయణి అమృత వర్షిణి వేదవతి. ప్రతి శుక్రవారం ఈ ఆలయంలో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు, కుంకుమ పూజల్ని నిర్వహించుకుంటారు. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీమహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూతా దేవకార్యసముద్యత ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండల చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచ కురువిందమణిశ్రేణీ కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళిగస్థల శోభిత
मुखचन्द्रकलङ्काभमृगनाभिविशेषका वदनस्मरमाङ्गल्यगृहतोरणचिल्लिका वक्त्रलक्ष्मीपरीवाहचलन्मीनाभलोचना नवचम्पकपुष्पाभनासादण्डविराजिता ताराकान्तितिरस्कारिनासाभरणभासुरा कदम्बमञ्जरी क्लुप्तकर्णपूरमनोहरा శ్రీ రాజరాజేశ్వరి మహాకామేశ్వర సమేతంగా దర్శనమిస్తుంది. సకల కామ్యాల్ని నెరవేర్చే మహాకామేశ్వరుడు ఈ ఆలయంలో బాణలింగేశ్వరునిగా ప్రకటితమవుతాడు. మహాకామేశ్వర ప్రాణసఖిగా రాజరాజేశ్వరీదేవి సకలాభీష్టాల్ని సమస్త ఈప్సితల్ని నెరవేర్చే మహాకామేశ్వరుడు ఒకే లోగిలిలో గోచరమవుతారు. గర్భాలయంలో రాజరాజేశ్వరీదేవి మూల విరాట్ సమక్షంలో పాలరాతి పానవట్టంపై బాణలింగేశ్వరునిగా మహాకామేశ్వర స్వామి దర్శనమిస్తాడు. ఆదిదేవం మహాపూజ్యం నమామి శ్రీ కామేశ్వరం దివ్యతేజం త్రిశూలపాణిం నమోస్తు శ్రీ మహాకామేశ్వరం అంటూ భక్తులు కామేశ్వరునికి ప్రణతులు సమర్పిస్తారు. ఈ ఆలయ లోగిల్లోనే ప్రత్యేక మందిరంలో ఆలయ వ్యవస్థాపకులైన సర్వేశ్వరానంద స్వామివారి విగ్రహాకృతితో పాటు గ్రామదేవత అయిన అంకాళమ్మ, మహాసర్వేశ్వరుడు, గణపతి, కుమారస్వామి మూర్తులు నెలకొని ఉంటాయి. అంకాళమ్మ విగ్రహం ఒక ప్రత్యేక పాత్రలో నెలకొని ఉంటుంది. జలప్రదాత దేవతగా ఈ అమ్మవారిని గంగమ్మకు ప్రతిరూపంగా భక్తులు ఆరాధన చేస్తారు. శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామేశ్వరి భగమాలిని నిత్య క్లిన్నే మేరుండే వన్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే. అనంతపురం జిల్లా బొమ్మక్కపల్లిలోని రాజరాజేశ్వరి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రుల్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలలో బ్రహ్మరథోత్సవం ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు ఈ ఆలయానికి విచ్చేస్తారు. పూజ్యపాద శ్రీ స్వామి సర్వేశ్వరానంద స్వామి వాళ్ళ చేతుల మీదుగా 1973లో శ్రీ రాజరాజేశ్వరి దేవి ప్రతిష్టాపన జరిగింది. ఇక్కడ విశేషమైనటువంటి భక్తాదులు చెలికెరి, రాయదుర్గం, బళ్ళారి చుట్టుపక్కల గ్రామస్తులందరూ వచ్చి అమ్మవారి పూజా కైంకర్యానికి సద్వినియోగపడుతూ ఉంటారు. బ్రహ్మేంద్రాదులు సభక్తికంగా సేవించే బ్రహ్మాండ నాయిక శ్రీ రాజరాజేశ్వరీదేవి సకల దేవతలకు ఆరాధనీయమైన సమస్త భువన భాండాలకు అధిష్టాత్రి అయిన రాజేశ్వరీదేవిని సాక్షాత్తు బ్రహ్మ పాదసేవ చేసి తరించాడని దేవీ భాగవతం చెబుతోంది. అలాంటి బ్రహ్మాండ భాండోదరి అయిన రాజేశ్వరీదేవికి శరన్నవరాత్రుల్లో భాగంగా ఈ ఆలయంలో బ్రహ్మరథోత్సవాన్ని నిర్వహిస్తారు. వాయిద్యాల మంగళధ్వనులు, నృత్యాలు, భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఈ వేడుక కోలాహలంగా కొనసాగుతుంది. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి మెరుపులా
అనంతపురం నుంచి కళ్యాణదుర్గం మీదుగా రాయదుర్గం చేరుకొని అక్కడకు కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొమ్మకపల్లికి వెళతారు. పుల్ని తొక్కిన నడక చూడు అమ్మా దిక్కుల్ని దాటి. కరుణకు మారు పేరు అమ్మ. భక్తి, శరణాగతి ఎక్కడుంటాయో అమ్మ అక్కడ ఉంటుంది. ముగురమ్మల మూలశక్తిగా గోచరమయ్యే జగన్మాత సర్వరాజార్చితగా లోకైక పూజనీయురాలిగా తేజరిల్లుతోంది. అలాంటి రాజరాజేశ్వరీదేవి కృపారస వైభవం మనపై వర్షించాలని సదా ప్రార్థిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.